వేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి ఈలేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి జడుగుడులో నాకుతే ఇష్టం అడుగులు నేర్చే బాపే ఇష్టం కూత పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం ఏ ఉరుము మెరుపు కలిసిపోయి వంగి వంగి దండాలెడితే నాకే ఇష్టం ఇరుకు సందు మెరక వీధి చాటు మాటు ఏ వారాలు నాకే ఇష్టం ఈలేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. పిల్లల స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ స్టార్ మహిళకి స్వాగతం సుస్వాగతం. చిట్టి పట్టి చిన్నారులు వచ్చారు. వీళ్ళతో పాటు మనం కూడా కొంచెం అలర్ చేద్దాం ఇవాళ. ఎవరెవరు వచ్చారు ఇవాళ? మీ పేరేమిటి? ఈశ్రిత అంటే ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి. ఏం చేస్తుంటారు మీరు? మీరు ఆఫీస్ లో పని చేస్తారా? లేదు. వంట చేస్తారా? లేదు. స్విమ్మింగ్ చేస్తారా? అవును. ప్లేయింగ్ చేస్తారా? అవును. ఏం ప్లే చేస్తారండి? ఏదైనా అండి. గిటార్ ప్లే చేస్తారా? లేదు. మరండి క్రికెట్ ప్లే చేస్తారా? అలాంటి ప్లేలు చేస్తారా? మీకు ఎన్ని పళ్ళు ఉన్నాయండి? తెలీదు. 102 ఉంటాయా? అవునండి. అమ్మో, మీకు ఎన్ని కళ్ళు ఉన్నాయండి? 4. 2 కనిపిస్తున్నాయి. మిగిలినవేవి? వెనకాలున్నాయా? అమ్మ, జుట్టులో దాచిపెట్టావా? ముక్కులండి? ఒకటే ఉందా అండి? ఎందుకు 2 పెట్టుకోవచ్చు కదా, ఒకటి పని చేయకపోతే ఇంకోటి వాడుకోవచ్చు కదా. చెవులు? ఒకటే ఉందా? మరి నాకు ఇంకొకటి కనిపిస్తోంది. ఇది డూప్లికేట్. డూప్లికేటా? అయ్యా, చైనాలో ఉన్నావా? ఓకే, నువ్వేం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. ఓకే, మీరండి? హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు సంజన. నేను తూర్పు గోదావరి జిల్లా నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్, రైమింగ్ వర్డ్స్ చెప్తాను, ఇంకా డబ్ స్మాషెస్ కూడా చెప్తాను. ఏ క్లాస్ నువ్వు? 4th క్లాస్. చిన్న వయసులోనే చాలా పెద్దరికం వచ్చినటువంటి అమ్మాయి లాగా కనిపి. ఇది చూడు, ఇంకా చిన్నగానే ఉండిపోయింది. ఈమె చాలా చిన్న వయసులోనే చాలా నా పేరు సో నా హాబీస్ ఇది అని స్టార్ మహిళ రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నటువంటి ఒక సగటు గృహిణి లాగా చెప్పింది. ఓకే సంజన, వెల్కమ్. అభిజ్ఞ. హాయ్. హాయ్. నేను ఆదిలాబాద్ నుండి వచ్చాను. తర్వాత నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్ అండ్ సింగింగ్. గోపిక. హాయ్. బాగున్నావా? బాగున్నావు. చెప్పు. నా పేరు గోపిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పెద్దగా ఏమవుతావు? లాయర్. పెద్దగా అవుతావు అంతే. లాయర్ అవుతావా? కేసెస్ వాదిస్తావా? ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్నావు లాయర్ అవ్వాలని? డాడీ. ఓ, డాడీ లాయరా? మమ్మీ? డాడీ లాయర్ కాదు, డాడీని చూసి లాయర్ అవ్వాలని అనుకో. డాడీ ఏం చేస్తూ ఉంటారు? బ్యాంక్ లోనింగ్. ఎందుకు చెప్పారు నీకు లాయర్ అవ్వమని? ఎందుకంటే నేను ఇంట్లో లాయర్ లానే ఉంటాను కాబట్టి. ఓ, నువ్వు చెప్పిందే అక్కడ వేదం, నా మాటే శాసనం అంటుంటుంది అనమాట ఇంట్లో. ఇవేం చెప్తే అదే కట్టప్ప అనగానే వాళ్ళ నాన్న దూకుతాడు. డిష్యాం. ఈవిడే వాళ్ళ ఇంట్లో శివగామి. ఓకే, సరే, పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మనం రౌండ్లు మొదలెడదామా? రెడీయా? రెడీ. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. డబ్ స్మాష్ వచ్చన్నావు కదా, ఈ డైలాగ్ చెప్పు. నేను బాహుబలిలో దేవసేన డైలాగ్. బాహుబలిలో దేవసేన డైలాగ్. నేను బళ్ళాల దేవ. దేవసేన, పుల్లలేరుకుంటున్నావా? పుల్లలేరుకోవడానికి నేను పిచ్చిదాన్ని అనుకున్నావా బల్లాల దేవా? చితి పేరుస్తున్నా. ఎవరి కోసం? కట్టప్ప కోసం. కట్టప్ప కోసమా? నా కోసం నువ్వు చితి పేర్చాలి. సరే, ఇక్కడ అయిపోతే మా ఇంట్లో చాలా పుల్లలు ఉన్నాయి, అవి కూడా చేరు పెట్టు.
రా, అటు కూడా ఉన్నాయి చాలా. వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. మీ ఇంట్లో పుల్లలు ఉన్నాయి కదా? అవునండి, వెళ్ళండి. వాళ్ళ ఇంట్లో కూడా తర్వాత వెళ్ళి పుల్లలేరండి. ఓకేనండి, మొత్తం కలిపి పెద్ద చిత్త తయారు చేసుకొచ్చున్నాను. ఓకే ఓకే అండి. ఎందుకండి మీకు అంత నవ్వు వస్తుంది మీకు? అయ్యో, వీళ్ళు రాంగ్ ఆన్సర్స్ చెప్తారో లేదో. వీళ్ళకేమో అబద్ధాలు చెప్పడం రాదు. నీకు అబద్ధాలు చెప్పడం వచ్చా? చెప్పు, ఏమైనా ఒక మంచి అబద్ధం చెప్పు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు. నీకు అబద్ధాలు చెప్పడం వచ్చు. నువ్వు ఒక అబద్ధం చెప్పు. మీ యాంకరింగ్ చాలా బాగుంది. మీ యాంకరింగ్ చాలా బాగుంది. నీ గూడు చెదిరింది. కట్టప్పా, నేను కార్డులు ఎడుతున్నాను. వీళ్ళకి అబద్ధాలు బాగానే వచ్చు. రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సంజన, రెడీయా నువ్వు? యా రెడీ. ఆన్సర్స్ తెలియకపోతే పాస్ చెప్పాలి. ఓకే ఓకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కిలో బంగారం ధర ఎంత? పాస్. ఏటీఎం లో ఏం తీసుకోవచ్చు? పాస్. కళ్ళజోడికి ఎన్ని అద్దాలుంటాయి? 5. బంతిని గోడకేసి కొడితే ఏమవుతుంది? అతుక్కుంటుంది. ఆటగాడు అని ఎవరిని అంటారు? సినిమా. రోజుకి ఎన్నిసార్లు తినాలి? 5 సార్లు. వరదలో చిక్కుకుంటే. ఓకే, కిలో బంగారం పాస్ చెప్పేసావు. ఏటీఎం లో పాస్ చెప్పేసావు. కళ్ళజోడికి ఎన్ని అద్దాలు ఉంటాయంటే 5 అద్దాలు ఉంటాయంట. ఈవిడికేమో 4 కళ్ళు ఉన్నాయి, నీ కళ్ళజోడికేమో 5 అద్దాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ, ఇక్కడ, ఇంకోటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. బంతిని గోడకేసి కొడితే అతుక్కుంటుంది పేడలాగా. ఆటగాడు అని ఎవరిని అంటారు? సినిమా యాక్టర్ ని అంటారు. రోజుకి 5 సార్లు భోజనం చేయాలంట. నువ్వు ఎన్నిసార్లు తింటావు? ఒకటేసారా? పొద్దున్నుంచి రాత్రి వరకు నీ రసం వచ్చేస్తా తెలుసా? పొద్దున్న తినవా? తింటా. ఏం తింటావు? టిఫిన్. నువ్వేం తింటావు మధ్యాహ్నం? పావు బజ్జీ తింటా. మీ అమ్మ పావు బాజీ పెడుతుందా మధ్యాహ్నం భోజనంలో? నో జంక్ ఫుడ్. ఓకే, నువ్వేం తింటావు రాత్రి? చపాతి. చపాతి. అబ్బా, అప్పుడే డైట్ కాన్షియస్. ఇశ్రిత, నువ్వేం తింటావు నాన్న సాయంత్రం? బజ్జీలు. అంతేలే, బుజ్జీలు బజ్జీలే తినాలి. సరే, మంచి ఫుడ్ 3 పూట్ల తినండి. ఈమె చెప్పినట్టు 5 పూట్ల కూడా తినొచ్చు. 2 సార్లు రిపీట్ అయింది. ఒకటే ఆన్సర్, ఒకటి తీసేస్తున్నాము. 3 రాంగ్, 30 పాయింట్లు. ఇప్పుడు ఎవరైనా జోక్ ఏమైనా చెప్పాలంటే చెప్పచ్చు. పొడుపు కథ చెప్తావా? చెప్పు. టిక్కు టిక్కు తలుక్కు చూచుటకెంతో నిక్కు జారిపడిందంట. టిక్కు 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 టిక్కు. కళ్ళజోడు. ఎవరో పాటలు పాడతానన్నారు, నువ్వే కదా? ఏది పాడు. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు, వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే, గామిడై పారి తెంచి కాగడి వెన్నెలలోన చేమపూ గడియాల చెయ్యి పెట్టి, నొచ్చెనని చేయి తీసి నోరు నెల్ల జల్లుకార్, నొచ్చెనని చేయి తీసి నోరు నెల్ల జల్లుకార్, వచ్చెను ఆ పువ్వు వాని ఊరడించరే, ఇట్టి ముద్దలాడే బాలుడేడవాడు, వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. బాగుంది, వెరీ నైస్. గోపిక, నువ్వు రెడీ ఇప్పుడు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కాలికి ఎన్ని చెప్పులు వేసుకోవాలి? 10. పెన్నుతో ఏం చేయొచ్చు? గడ్డి తీయొచ్చు. 100 అంటే ఎన్ని రూపాయలు? 1000. కేశవ సినిమాలో హీరో ఎవరు? నాగబాబు. జలుబు వస్తే ఏం చేయాలి? డాన్స్ చేయాలి. లైట్ వెలగాలంటే ఏం చేయాలి? స్పాస్. టైమ్. కాలికి 10 చెప్పులు వేసుకోవాలంట. నువ్వు ఎన్ని వేసుకున్నావు? ఒక్కటి కూడా వేసుకోలేదు నువ్వు. పెన్నుతో గడ్డి తినొచ్చు అలా గుచ్చి. 100 అంటే 1000 రూపీస్. కేశవ సినిమాలో హీరో నాగబాబు గారు మీరేనంట. జలుబు వస్తే డాన్స్ చేయాలి. ఏ నాకు జలుబు వచ్చింది, నాకు జలుబు వచ్చింది, నాకు జలుబు వచ్చింది, నాకు జలుబు వచ్చింది. 5 రాంగ్, 50 పాయింట్స్. ఓకే గోపిక, నువ్వేమైనా అడుగుతావా? చెప్తావా నాన్న? ఒక డైమండ్ ఉంటది, 7 స్టెప్స్ పైన ఉంటది. 8 మెంబర్స్ ఉంటారు, 8 దొంగలు ఉంటారు. అయితే ఆ స్టెప్స్ మీద మొత్తం కరెంట్ షాక్ ఉంటది. ఆ 8 మెంబర్స్ ఆ డైమండ్ ఎట్లా తీసుకుంటారు? ఒక డైమండ్
7 మెట్ల పైన ఉంటుంది. 8 మెంబర్స్ దొంగలు ఉంటారు. ప్రతి మెట్టు పైన షాక్ కొడుతుంది. కానీ అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకొని రావాలి. ఏం చెయ్యాలి? కమాన్, మనమే దొంగలం, రండి. నువ్వు దొంగ 1, నువ్వు దొంగ 2, నువ్వు దొంగ 3, దొంగ 4 ఎవరు? నేనే. నేను దొంగ 4, నువ్వు దొంగ 5, నువ్వు దొంగ 6, నువ్వు దొంగ 7. సో మనం ఎంతమంది ఉన్నాం ఇప్పుడు? 7 దొంగలు ఉన్నాం ఇక్కడ. ఓకే, కానీ 8 ఉండాలిగా. మళ్ళీ లెక్కెడదాం. నువ్వు దొంగ 1, నువ్వు దొంగ 2, నువ్వు దొంగ 3, నేను దొంగ 4, నువ్వు దొంగ 5, నువ్వు దొంగ 6, దొంగ 7, దొంగ 8. ఎంతమంది ఉన్నాం? 8 మంది దొంగలు ఉన్నాం. అక్కడ డైమండ్ ఉంది. ప్రతి మెట్టు మీద షాక్ కొడుతుంది. ఇప్పుడు మనం వెళ్ళి ఆ డైమండ్ తీసుకొని రావాలి. ముందు మనం ఏం చెయ్యాలి? జంప్ చేసుకుంటారు. కాదు, మనం ఏం చెయ్యాలి? చెప్పులేసుకుని కాదు, మనం ముందెళ్ళి కరెంట్ ఆఫ్ చేయాలి. పదండి. ఎందుకంటే ప్రతి మెట్టు మీద కరెంట్ ఉంది కదా, అందుకని. ఆ స్విచ్ ఎక్కడుందో మనకు తెలియదు. అందుకని మనం ఒక పని చేద్దాం. మనం 8 మంది వెళ్లకుండా ఈ 9వ దొంగని పంపిద్దాం. ఆమె వెళ్ళి తీసుకొస్తా. వెళ్ళు, వీళ్ళు డైమండ్స్ తీసుకొని రా. పో. షాక్. వామ్మో, నేనే అనుకుంటే నాకన్నా బీభత్సంగా నటిస్తుంది. దొంగకి షాక్ కొట్టింది. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే మామూలుగా చెక్కతో కొట్టాలి. మన దగ్గర చెక్క లేదు కదా, నా చెయ్యి చెక్కలా ఉంటుంది. లే. ఏయ్, నీకు తెలుసు కదా ఆ పై నుంచి డైమండ్ ఎలా తీసుకురావాలో? నిజం చెప్పు, మాకు ఆన్సర్ ఏంటో కావాలి. చెప్పు. 8 దొంగలు ఉంటారు. ఆ 8 దొంగలు ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క కరెంట్ షాక్ మీద చనిపోతారు. అలా 7 దొంగలు 7 మెట్ల మీద చనిపోతే ఆ 8th దొంగ ఒక్కొక్కరు బాడీ మీద వెళ్ళి డైమండ్ ని తీసుకుంటారు. ఎంత ప్లాన్ వేసావు. ఇంకా నయం, మనం వెళ్ళుంటే మనం పోయి ఉండేవాళ్ళం. మంచిదైంది మనం వెళ్ళలేదు, ఈవెనే పంపించాం. నువ్వే వెళ్ళి తర్వాత తీసుకొని రా. ఇప్పుడైతే వెళ్ళి ఆడు. విజ్ఞ, రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చెక్కని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఐరన్. ప్లేట్ ని కొడితే ఏమవుతుంది? సౌండ్. ఈగకి దోమ ఏమవుతుంది? చెల్లి. చీమకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 100. తెల్ల రంగు ఏ రంగులో ఉంటుంది? రెడ్. ఏ వాహనానికి స్టీరింగ్ ఉంటుంది? బైక్. స్వీట్ ని తెలుగులో ఏమంటారు? టైమ్ అప్. చెక్కని ఇంగ్లీష్ లో ఐరన్ అంటారు. ప్లేట్ ని కొడితే సౌండ్ వస్తుంది. సౌండ్ కరెక్ట్. ఎప్పుడైనా మీకు ఇంట్లో ఆకలేస్తే అమ్మా ఆకలి అని ఆ ప్లేట్ కొడతారు కదా, కొడతారా? కొడతారా? ప్లేట్ ని కొడుతూ ఉంటారు, అమ్మా ఆకలి అని. మరి అమ్మకి కోపం వస్తే అమ్మ ఏం చేస్తుందో తెలుసా? ప్లేట్ ని తీసి ఇలా కొడుతుంది. ఏమిటండి సినిమాకి తీసుకెళ్తానన్నారు, ఇంకా తీసుకెళ్లేదు నన్ను. ఈగకి దోమ చెల్లి అవుతుంది. చీమకి 100 కాళ్ళు ఉంటాయి. తెల్ల రంగు ఎర్రగా ఉంటుంది. ఏ వాహనానికి స్టీరింగ్ ఉంటుంది? బైక్ కి. 5 రాంగు 50 పాయింట్లు. ఇషిత, నువ్వు రెడీయా? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కూరలో ఉప్పు ఎంత వెయ్యాలి? 1/2 కిలో. క్రికెటర్లు అని ఎవరిని అంటారు? షటిల్ బాల్. అందరివాడు సినిమా హీరో ఎవరు? పాస్. ఆటోకి ఎన్ని టైర్స్ ఉంటాయి? 30. ఒక జత అంటే ఎన్ని? 24. టైమ్ అప్. కూరలో ఉప్పు 1/2 కిలో వెయ్యాలి. అమ్మా, బానే రాంగ్ ఆన్సర్లు చెప్పింది. క్రికెటర్లు అంటే షటిల్ ఆడేవాళ్ళు. అందరివాడు సినిమా హీరో ఎవరు? పాసు. ఆటోకి 30 చక్రాలు ఉంటాయి. ఒక జత అంటే 24. 4 రాంగు 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో 4 ఫేసెస్ చూపిస్తాం మీకు. ఓకే, రెడీ? చూసే ముందు సంజన ఇంకేదైనా ఒక డబ్ స్మాష్ డైలాగ్ చెప్పు. ఓకే, ఇలా వచ్చేసి యాక్షన్. బేసిక్ గా నా వాయిస్ కి బేస్ ఎక్కువ, చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలుపు ఎక్కువ. సూపర్, బాగా చెప్పావు. మంచి ఎక్స్ప్రెషన్స్ తో చెప్పావు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఇశ్రిత నువ్వు చూడు, ఆ 4 ఫేసెస్ చెప్పాలి నువ్వు.
డి పాస్. చూడు డి చూడు డి డి గుర్తుపట్టావా డీని పోనీ బి ఒకసారి వెనక్కి వెళ్ళి చూడు అక్కడ కాదు దీని వెనకాల కనిపిస్తుంది వెనకాల చూడు వెనకాల ఎలా కనిపిస్తుంది? ఏం లేదా అయితే వచ్చాయి ఏయ్ ఎవరు నువ్వు కళ్ళజోడు పిల్లోడా ఏ గడ్డం పిల్లోడా ఎవరు నువ్వు? గడ్డం పిల్లోడు సరే ఏ సి చెప్పావు అంతేనా బీడీ తెలియదా ఫైనలా మైనస్. ఓకే అపార్ట్మెంట్ మీదకి వెళ్ళు ఏ అల్లు అర్జున్ చూద్దాం ఇప్పుడు బి తెలియదంట ఎవరికైనా తెలుసా బి ఎవరు అయ్యో నిజంగానే కొంచెం కష్టంగానే ఉంది బి నాగ చైతన్యనా ఏ రకుల్ ప్రీత్ ఏమో రకుల్ ప్రీత్ అలాగే ఎందుకు ఉంది. నవ్వుతున్నావ్? కాదు. రకుల్ ప్రీత్ అది అమ్మాయే చూసావా? నేను చెప్పానా అది రకుల్ ప్రీత్ మీరు ఇందాక కళ్ళజోడు అవ్వే అన్నాడు కదా. నేను అలాగే అనుకున్నా ఇందాక దూరంగా వచ్చి చూస్తేనే తెలిసింది నాకు అమ్మాయి అని సి ఎన్టీఆర్ అన్నాను. ఎలా 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 గుర్తుపెట్టావు నువ్వు ఎన్టీఆర్ ని కాదు అది బయట అనుకుంటా. నేను సినిమాలో అలా గడ్డ ఉన్న చూడలేదా బయట చూసావా ఎక్కడ బయట చూసావు జల్తా క్యారీ. చూద్దాం కరెక్ట్ డి డి ప్రభాస్. ఓకే డి చూద్దాం డి ప్రభాస్ కానీ నువ్వు చెప్పలేదు నువ్వు రెండే చెప్పావు నీకు 20 పాయింట్ ఇప్పుడు అభిజ్ఞ చూడు బి శృతి హాసన్ డి నాగ చైతన్య ఏ తెలియట్లేదు. బి డి చెప్పావు అంతే ఇంకా ఏ సి చెప్పాలి తెలియట్లేదు. ఏ చూడు నీకు తెలుసు తెలీదా ఏసీ తెలియదా అయితే వెళ్ళిపో ఫైనలా ఏ తెలుసా ఎవరికైనా సమంత. ఏ చూద్దాం సమంత బి శృతి హాసన్ సుషియాత్ కరెక్ట్ కదా కరెక్ట్. బి చూద్దాం శృతి హాసన్ కరెక్ట్ సి రెజీనా కసాండ్రా. రజీనా కసాండ్ నీకెలా తెలుసు ఈ హీరోయిన్ పేరు బయట చూసా. సరే చూద్దాం కరెక్ట్ అండ్ డి నాగ చైతన్య చూద్దాము రెండు కరెక్ట్ 20 పాయింట్లు గోపిక నువ్వు చూడు ఇప్పుడు టి వెంకటేష్. సి చిరంజీవి. ఏ నేమ్ తెలియదు. ఏ నేమ్ తెలియదు ఏ సినిమాలో చేసిందో తెలుసా తెలీదా సరే బి ఎవరు తెలీదు. సి డి మాత్రమే తెలుసు అబ్బా అందరికి రెండు తెలియదు ఓకే ఫైనలా సరే ఏ ఎవరికైనా తెలుసా నయనతార. చూద్దాం నీకు బాగానే తెలుసండి అమ్మా బి బి నీకు తెలుసా సంజన లావణ్య త్రిపాఠి ఇంకెవరికైనా తెలుసా బి ప్రియమణి. ఒకవేళ ఇది ప్రియమణి అయినట్టయితే చూద్దాం లావణ్య త్రిపాఠి సంజన కరెక్ట్ చెప్పింది కానీ పాయింట్లు లేవు సి చిరంజీవి గారు చూద్దాం
కరెక్ట్ ఆన్సర్. డి వెంకటేష్. అవునా? వెంకటేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 2 కరెక్ట్, 20 పాయింట్లు నీకు. సంజన నువ్వు చూడు. ఏ అన్సిక, బి అనుష్క, సి జగపతి బాబు, రవితేజ, డి సిద్ధార్థ్. ఫైనల్. ఏ హన్సిక. అవునా? యా కరెక్ట్. బి అనుష్క కదా? అనుష్కేనా? yes అయితే చూద్దాం. బి ఆటుగా కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంతాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి. సూపర్ సంజన, వెరీ గుడ్. చాలా బాగా చేసాం. సూపర్. 2 కరెక్ట్, ఇంకో 2 కూడా కరెక్టే తీసేసుకో. సి ఏంటన్నా? రవితేజ. చూద్దాము. సి కరెక్ట్. మరి డి సిద్ధార్థ్ అంట. ఏంటంటారు? కరెక్ట్. కరెక్టా? చూద్దాము. నాలుగు కరెక్ట్, 40 పాయింట్లు. ఈ రౌండ్ లో ఫుల్ స్కోర్ చేసేసారు సంజనాలు. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మలి వదల. ఇప్పుడు మీకు మెమరీ గ్రిడ్ అన్నమాట ఈ రౌండ్. అంటే అన్ని పిక్చర్స్ గుర్తు పెట్టుకోవాలి. తర్వాత 3 క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. ఆ 3 ఏంటో చెప్పాలి. ఓకే, చూడండి. సన్ను, యాంటు, అల్లం, ఫ్యాను, పెన్ డ్రైవ్, బస్సు, హార్ట్, కత్తి, ఎస్సు. తెలిస్తే బజర్ నొక్కవే. సంజన నొక్కేసింది. ఇలా అనకూడదు, ఇలా నొక్కాలి. సంజన. ఫస్ట్ వన్ వచ్చేసి సన్, సెకండ్ వన్ యాంట్, థర్డ్ వన్ జింజర్ అల్లం. ఓకే, సెకండ్ స్పైడర్ యాంటా? యాంట్. యాంట్. ఓకే, 1 సన్, సెకండ్ చీమ, మూడోది అల్లం. కరెక్ట్, 10 పాయింట్లు. తెలిస్తే బజర్ నొక్కి 10 సెకండ్స్ లోపు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? సెకండ్ మెమరీ గ్రిడ్. పెయింట్, జీడిపప్పు, పెన్ను, అరటిపండు, ఫైల్స్, దానిమ్మ, మామిడాకులు, తబలా, టీషర్ట్. ఇష్రిత. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఏమిటే బజర్ నొక్కి అలా ఉండిపోయావు, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా. ఇప్పుడు చెప్పు. టైం అప్. నేను చెప్పు. ఫస్ట్ ది పెయింట్, సెకండ్ ది బనానా, థర్డ్ ది లీఫ్. ఫస్ట్ పెయింట్, సెకండ్ బనానా, మూడోది లీఫ్. కానీ నీకు పాయింట్లు రావట్లే, నీకు పాయింట్లు పోయాయి. ఓకే, నువ్వు ఈ 10 పాయింట్స్ 3 పీపుల్ లో ఒక పీపుల్ కి ఇవ్వాలి. ఇప్పుడు
సంజన నువ్వు, ఇష్రిత నువ్వురా, గోపిక నువ్వురా. ఇద్దరు అక్కడి నుంచి ఇలా స్కిప్పింగ్ రోప్ చేస్తుంటే మధ్యలో స్కిప్పింగ్ చేయడం తెలుసా? అయితే మీరిద్దరు ఇది పట్టుకోండి. నువ్వు ఇట్రా. స్టార్ట్. అంతలా లాగేసే ఏంటి పొట్టి? ఇది పట్టుకో. రెడీ. జంప్ జంప్. అరే నీ మీద జంప్ చేస్తా. జంప్. అది మేము స్లోగా అంటాం. ఓకే రెడీ. ఇదే గేమ్. ఓకే సేమ్ ఇలాగే ఉంటాం అన్నమాట. నువ్వు దూకుతూ ఉండాలి, నీ కళ్ళకి గంతులు పెడతా. ఇప్పుడు మేము తాడు చేస్తూ ఉంటాం, నువ్వు జంప్ చేస్తూ ఉండాలి. రెడీ స్టార్ట్. అయ్యి జంప్ చేయి, బాగా చేస్తున్నావు. వెరీ గుడ్. జంప్ జంప్ జంప్. గుడ్ గుడ్ వెరీ గుడ్. అబ్బా ఎంత బాగా దూకుతున్నావో. జంప్ 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 జంప్. స్టాప్ 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 స్టాప్. స్టాప్. నువ్వు తీయకు తీయకు. నేను ఇప్పుడు జంప్ అన్నప్పుడు మాత్రమే నువ్వు జంప్ చేయాలి. ఓకే రెడీ స్టార్ట్. జంప్ 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 జంప్. ఇప్పుడు కళ్ళ గంతలు తీసేయి. ఎక్కడ చేస్తున్నావు జంప్? తాడు ఇక్కడ ఉంది. నేను చెప్తే చేసేస్తున్నాను జంప్ జంప్. నేను 1 minute లో 150 స్కిప్పింగ్ చేస్తాను. కాంట్ బిలీవ్ ఇట్? No. యు వాంట్ టు సీ? Yes. రెడీ 1 2 3 స్టార్ట్. 1 minute లో 150 అంటే ఇదే. నిజంగా 150 సార్లు చేసేస్తారేమో అనుకున్నా. ఎవరికి ఇస్తావు పాయింట్లు? గోపిక. గోపిక తీసుకో 10. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. సింహం, కుక్క, కాజా, చేపలు, బైకు, వాచులు, బల్బులు, నెక్లెస్, కప్పు. తెలిస్తేనే బజర్ నొక్కాలి, లేకపోతే నొక్కకండి, పాయింట్లు పోతాయి. ఈశ్రిత. బల్బ్. ఇంకోటి టంగ్ 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 టంగ్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. చెప్పు. బల్బ్. ఇంకా బల్బ్. బల్బు తర్వాత నీకు బల్బు వెలగట్లేదే, పోయింది. 10 seconds అయిపోయాయి. ఎవరికైనా తెలుసా? బల్బు, నెక్లెస్, కప్పు. గ్రీన్ కలర్ కప్పు. బల్బు, నెక్లెస్, గ్రీన్ కలర్ కప్పు. మళ్ళీ -10. గోవిందా గోవిందా. ఎవరికి ఇస్తావు? పాటలు పాడితే ఇద్దాం. ఏం పాట పాడాలి వాళ్ళు? వెస్టర్న్ సాంగ్. వెస్టర్న్ ఇంగ్లీష్ సాంగ్ అంటే పాడాలి. నాకు రావు. తెలుగు సాంగ్ ఇంగ్లీష్ సాంగ్ లా పాడాలి. తెలుగు సాంగ్ మూవీ సాంగ్ అయినా పర్వాలేదంట, కొంచెం డిస్కౌంట్ ఇచ్చింది. పాడతావా? హలో హలో మైక్ టెస్టింగ్, సభకు నమస్కారం, నా సొంత పేరు బంగారం, వంటి తీరు తగరం, పుట్టిందేమో యాగారు, కాకినాడ తీరు, ఉన్నదేమో గుంటూరు, మిర్చి కారం, నెలవారు లెక్కుంటది నా యవ్వారం. ఇంగ్లీష్ లోన దండమెట్టనెప్పుడు, నీకు వందనం. ఫేస్ క్రీమ్ గట్ట పుయ్యలేను,
ఎప్పుడు నాకు ఇష్టం అంటే పసుపు చందనం సెల్ నంబరే లేదు నాకు అసలే డోర్ నంబరే నీకు ఇస్తనే సెంట్ బాటలే ముట్టనే ముట్టనే సన్న జాకెట్ సెంట్ పోస్తనే ఎస్టార్ హోటల్లో బొట్టు పెట్టి పిలిచిన ధమాధమ తారాన్ని బంధిస్తనే డిస్కోలు పబ్బుల్లో డిమ్ములైట్ పెట్టిన మామిడి తోటలోన వేల పెడతనే ఎందుకు? ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారేకల్ అని ఊరమాస లెక్కలో. ఆమెను పాడమని నువ్వు ఎందుకు పాడావు? ఓకే, బాగా పాడిందబ్బా. ఇప్పుడు ఎవరికి ఇద్దాం పాయింట్లు? ఆమెకి 80, ఈమెకి 80, ఈమెకి 70 ఉంది. 70కి ఇచ్చేద్దాం. 70 తీసుకో. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. గ్యాస్ స్టవ్, గన్ను, గ్లౌజ్, తాజ్ మహల్, ఉల్లిపాయలు, కత్తిర, రిమోట్, బ్రూమ్ స్టిక్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. సంజన. తాజ్ మహల్, ఆనియన్ అండ్ సిజర్. తాజ్ మహల్, ఆనియన్, కత్తెర. ఓకే, తాజ్ మహల్, ఉల్లిపాయలు, కత్తెర. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ రాస్కోరా సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. మేము డైలాగ్ వినిపిస్తాము, తర్వాత క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడే మీరు బజర్ నొక్కాలి. ఓకే, డైలాగ్. గోన గన్నారెడ్డి ఆయన పులి పాలు విండేటోడికి బర్రె పాలు విండు పంద్యమారా కాకతీయ విజయ ధ్వజ విక్రమ విజేత. గమనుండువా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? సంజన. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇదిగో, స్కూల్లో టీచర్ అడిగినప్పుడు చెయ్యెత్తినట్టు ఫస్ట్ చెయ్యెత్తొద్దు, ఇక్కడ బజర్ నొక్కాలి. ఓకేనా? ఈమె ప్రతిదానికి ఇలా అని తర్వాత ఇలా అంటుంది. ఈ డైలాగ్ రుద్రమదేవి సినిమాలోది. అందులో రుద్రమదేవిగా ఎవరు యాక్ట్ చేశారు? సంజన. అనుష్క. ఎస్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. శరణమా, రణమా. నేను క్వశ్చన్ అడిగిన తర్వాతే బజర్ నొక్కాలి. చదువుకూడదు అని బజర్ నొక్కితే -10 అవుతాయి. ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? అభిజ్ఞ. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? ఇష్రిత. శాతకర్ణి. ఏం శాతకర్ణి? ముందరేదో ఉంది కదా. గౌతమి పుత్ర శాత. చెప్పు. గౌతమి. గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి. 10 పాయింట్స్. సంజన, నువ్వు చెప్పు ముందు. స్టార్ట్. ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. బోర్డ్ డబ్ స్మాష్ లో ఎక్స్పర్ట్ లా ఉంది అసలు. సూపర్. తమరు రండి, డబ్ స్మాష్ చేయండి. ఇప్పుడు మీకు కూడా డైలాగ్ ప్లే అవుతుంది, దాని మీద మీరు డబ్ స్మాష్ చేయండి. యాక్షన్. ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. నువ్వేంటే ఫుల్ మోడలింగ్ చేసావు. ఓడించా, మారలేదు. వధించా, మారలేదు. ఇప్పుడు గోపిక. ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. ఓకే, సూపర్. నెక్స్ట్ డైలాగ్.
ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకొని తినేస్తారు. ఉడకపెట్టుకొని, వేపుకొని, ఎండ పెట్టుకొని, పులుసు అంటారు, ఫ్రై అంటారు. నువ్వేమంటున్నా ఫిష్ అంటున్నావు. ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు. ఎప్పుడన్నా ఒక చేప గాని ఒక మనిషిని గాని మింగేస్తే గొడవ చేస్తారు కదా. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సంజన. మహేష్ బాబు. ఎస్, 10 పాయింట్. ఈ డైలాగ్ బిజినెస్ మ్యాన్ సినిమాలోది. మరి ఆ సినిమాలో హీరోయిన్ ఎవరు? అభిజ్ఞ. టైమ్ అప్. ఫాస్ట్ గోపిక. కాజల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ డైలాగ్. గారు మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి. మైనో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. ఈ సంభాషణ ప్రకారం చిరంజీవి గారి నేటివ్ ప్లేస్ ఎక్కడంట? ఒక ఊరి పేరు చెప్పారు. అభిజ్ఞ. అమరావతి. అమరావతి కాదు. పాస్ట్ గోపిక. తెలియదు. పాస్ట్ సంజన. ఈశ్రిత. ఏదో ఒక పేరు చెప్పు. ఏదో ఒక ఊరి పేరు చెప్పు. అమలాపురం. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? గోపిక. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఓకే, లీడ్ లో ఉంది సంజన. ఒక గిఫ్ట్ తీసుకో. నెక్స్ట్ లీడ్ గోపిక. అభిజ్ఞ. రా కుట్టి పిల్ల. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఇదిగో, ఇది నా స్క్రూ ఊడిపోయింది. ఇది ఈశ్రిత నట్టు. ఫిక్స్ చేసుకొని ఇట్లా ఒకసారి తిప్పితే సరిపోతుంది. క్లిప్ తో ఇది తీసుకొని వెళ్ళాలి. సెపరేట్ ఇక్కడ పెట్టండి. దీంట్లోకి ఇది పెట్టండి. మళ్ళీ వెనక్కి వచ్చి బాల్ తీసుకొని వెళ్ళి అందులో వేసేసి, దీనికి 10 పాయింట్స్, దీనికి 10 పాయింట్స్, 20 పాయింట్స్ వస్తుంది. మళ్ళీ వెళ్ళి ఇంకొక స్క్రూ, ఇంకొక నట్టు బిగించి క్లిప్ తో తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టి అందులో పడేసి బాల్ తీసుకొని పెట్టండి. 1 2 3 గో. క్లిప్ లో పట్టుకొని వెళ్ళాలి. అక్కడ పెట్టేసి అందులో వేసి ఇప్పుడు బాల్ తీసుకొని రా. పోనీలో ఇంకోటి తీసుకో. క్లిప్పు. Time up. 20, 40, 50. 50 points వచ్చాయి. Ready? 1 2 3 start.
టైమ్ అప్. 20, 40, 60, 80. One, two, three, start. Time up. 20, 40, 60, 70. మరి వాళ్ళ ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారు? గోపికానా సంజనానా? గోపిక నువ్వు గెలవాలంటే నీ టార్గెట్ 100. ఓకేనా? దా రెడీ 1, 2, 3 గో. ఇంకో 2 పెట్టేస్తే విన్ను. టైమ్ అప్. 20, 40, 60, 80. ఇంకా ఒకటి పెట్టేస్తుంటే టై అయిపోయేది. కానీ ఎనీవే బాగాడు. వెయిట్. సో ఇవాళ మన విన్నర్ తూర్పు గోదావరి నుంచి సంజన. అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్, నాకు రైట్ ముందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు కిర్రాకు. సంజన నువ్వు 4 బర్నర్ స్టవ్ మీ అమ్మ కోసం గెలుచుకున్నావు. ఈ రోజు చిన్నారులతో స్పెషల్ స్టార్ మహిళ. మరి నెక్స్ట్ స్టార్ మహిళలో ఏ జిల్లా వాళ్ళు గెలుస్తారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ 2700+. బాయ్ బాయ్.